నిమ్స్ హాస్పిటల్లో 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఒక కార్యక్రమం అనేది చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఆ ప్రొఫెసర్ మాజీ హెచ్ఓడి డాక్టర్ రామరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో 2000 ఆపరేషన్లు అంటే చాలా గ్రేట్. దీంట్లో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? సక్సెస్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి కెడవర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటుంది. లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల 3 year గ్రాఫ్ట్ సర్వైవల్ ఒక 95% అప్రాక్సిమేట్లీ. కెడవర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే 85% ఉంటుంది అనమాట. సో మన ఈ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఆన్ పార్ విత్ ఎనీ సెంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎలా ఉన్నదో అలాగనే మన దగ్గర సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటే బయట లక్షలు ఖర్చు అవుతుంది, కానీ మన దగ్గర ఏ రేట్లో అయిపోతుంది ఇక్కడ మనకు? మీరు చూసినట్టు మన దగ్గర ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసేవి ఉన్నాయో అన్నీ ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్, తర్వాత ఈఎస్ఐ, తర్వాత ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ని చేస్తుంటాం కాబట్టి వీళ్ళందరికీ ఫ్రీ అవుతుంటుంది అనమాట. అందులో ఈ మనకు ఆల్మోస్ట్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత ఈ ఆరోగ్యశ్రీలో 95% పేషెంట్స్కు ఫ్రీగానే చేస్తున్నాం. ఒక ఆపరేషన్లు ఫ్రీగానే చేయడం కాకుండా ఆపరేషన్ తర్వాత వీళ్ళకు కావాల్సిన మెడిసిన్స్, ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్ అని అంటారనమాట. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి కూడా మనం ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. మనకు యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆరోగ్యశ్రీలో ప్రతి ట్రాన్స్ప్లాంట్కు ఒక 2 lakhs మనకు శాంక్షన్ చేస్తుంది. మేము ఆ 2 lakhsని మేము చేయగలుగుతున్నాం అనమాట. అంటే కిడ్నీ దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. అట్లాంటి వాళ్ళకు మీరు ఎవరైనా డోనర్లు వెతికి పెట్టడము అట్లాంటి వాటిని ఏమన్నా మీరు హెల్ప్ చేస్తున్నారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి? అంటే దీంట్లో 2 రకాలైన ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అని, కెడవర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది. లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రిలేటివ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే ఫాదరు, మదరు, సన్ను, డాటరు, తర్వాత బ్రదరు, సిస్టరు, హస్బెండ్, వైఫ్ ఇటువంటి వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళు ఉంటేనే మేము చేస్తాం ట్రాన్స్ప్లాంట్. లేదంటే వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్నారనుకోండి, వీళ్ళు కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ని బట్టి కొన్ని గ్రూపులలో త్వరగా కిడ్నీ దొరుకుతుంది, కొన్ని గ్రూపులలో కొంచెం ఆలస్యంగా దొరుకుతుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 3 to 5 yearsలలో వీళ్ళకు కెడవర్ కిడ్నీ దొరికే అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళకు ఇలా కాకుండా లైవ్ కానీ కెడవర్ కానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే కనుక ఒక ట్రాన్స్ప్లాంట్ కమిటీ ఉంటుంది. అది ఎక్కడంటే డిఎంఈ ఆఫీస్లో మన స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల ఏమి మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదు, అంత తెలిసే కిడ్నీ ఇస్తున్నారు, తెలిసే కిడ్నీ తీసుకుంటున్నారు అని కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత ఆ ట్రాన్స్ప్లాంట్ కమిటీ ఆథరైజ్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కూడా చాలామంది కూడా చిన్న చూపు చూస్తున్నారు, సరైన ట్రీట్మెంట్ ఉండదు అంటున్నారు. అట్లాంటి వాళ్ళకు నిమ్స్ హాస్పిటల్లో 2000 సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏం చెప్తారు మీరు ప్రజలకు? అలా చిన్న చూపు చూడవలసిన అవసరం లేదండి. ఇప్పుడు మేము ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలా చేస్తున్నారో అలా కానీ అంతకంటే బెటర్ కానీ చేస్తున్నాము. కాకపోతే మన దగ్గర చాలా తక్కువ ఖర్చు, అంటే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని చేస్తున్నాము. ఈ పేయింగ్ పేషెంట్స్ అనేది మనకు తక్కువ. మీరు అన్నట్టు ప్రజలలో అలా అపోహ ఉండొచ్చు, ఆ అపోహ కరెక్ట్ కాదు. గవర్నమెంట్లో కూడా చేసేవాళ్ళు ఉంటారు, గవర్నమెంట్లో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్లో కూడా సర్జరీస్ చేసే స్కిల్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో అటువంటి అపోహలు ఏమి ఉండకూడదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు మెడికల్లో. మన నిమ్స్లో కూడా ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు? ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు మోస్ట్లీ ఏంటంటే డోనార్ నెఫ్రెక్టమీ, అంటే కిడ్నీ తీసే పద్ధతి ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళము. ఈ మధ్యన ఏంటంటే అంత ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కిడ్నీ తీస్తున్నాం అనమాట. అదొక లేటెస్ట్ డెవలప్మెంట్. మరి రిసిపియంట్కి సంబంధించినంత వరకు ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళము, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా చేయడానికి వీలవుతుంది. మేము ఒక 5 రోబోటిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేశాము. బట్ ఒకటేంటంటే రిసిపియంట్కి ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా డోనర్కు మాత్రము ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే చాలా ఉపయోగము. పేషెంట్ ఏంటంటే డోనర్ వీఆర్ ఆపరేటింగ్ అన్ నార్మల్ పేషెంట్.
సో ఆ పేషెంట్కి ఏ రకమైన ఇబ్బంది పెయిన్ ఉండకుండా వెంటనే మళ్ళీ పనికి పోయేటట్టు సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగము. మేము డోనార్కు మాత్రము 100% లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాము. కొన్ని ప్రత్యేక కారణాలలో తప్ప లాప్రోస్కోపిక్ సర్జరీని చేస్తున్నాము. రిసిపియంట్కు ఓపెన్ సర్జరీ చేస్తున్నాము. కొన్ని సందర్భాలలో పేషెంట్ చాలా ఒబీస్ ఉన్న కొంతమంది పేషెంట్లో మాత్రము రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అయితే నిమ్స్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ సదుపాయాన్ని కూడా ఎవరైతే కిడ్నీ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవాలి. అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పేసి ప్రొఫెసర్ డాక్టర్ రామ్ రెడ్డి గారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్.